హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వెళ్ళకుండా ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు వీడియో ఏంటిదంటే జెడ్పీటీసీ ఎన్పీటీసీ ఎలక్షన్స్ పార్ట్ 2 గురించి చెప్పబోతున్నాను. పార్ట్ 2లో ఏముంటుందంటే అసలు ఎలక్షన్ ప్రాసెస్ ఏంది, ఎలక్షన్స్ ఎవరు నిర్వహిస్తారో, అసలు ఎంపీపీ ఎట్లా ఎన్నుకుంటారో, జెడ్పీ చైర్మన్ ఎట్లా ఎన్నుకుంటారో దాని గురించి తెలుసుకుందాము. ఫస్ట్ అయితే ఇక్కడ ఎలక్షన్స్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఉంటుంది. దానికి స్పెషల్ ప్రొవిజన్ అథారిటీ ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్క స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఎన్నికలు అనేది నిర్వహించడం జరుగుతుంది. కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ స్పెషల్ అథారిటీ ఉంటుంది. ఏంటిదంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి ఎప్పుడు నిర్వహించితే అప్పుడే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కనుక ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళకి టైం కేటాయిస్తారు. ఈ డేట్ రోజు ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే అప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కనెక్ట్ చేస్తుంది. అందుకే ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఎలక్షన్స్ అనేవి డిలే అవుతుంది. ఎందుకంటే బీసీ వాళ్ళకి 40% రిజర్వేషన్ ఇవ్వాలని, అందుకే డిలే అవుతుంది. అందుకే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కొన్ని స్పెషల్ రైట్స్ అనేది ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు నిర్వహిస్తే అప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ విషయం అయిపోయింది. నెక్స్ట్ అసలు ఎన్పీటీసీ జెడ్పీటీసీని ఎలా ఎన్నుకుంటారు అంటే జెడ్పీటీసీ ఎన్పీటీసీ ఎన్నికలు అనేవి పార్టీ పరంగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. అంటే పార్టీ పరంగా అంటే మన కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, మిగతా పార్టీలు కూడా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికలు నామినేషన్స్ అనేవి ఉంటే వితిన్ 20 daysలో ఎలక్షన్స్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. అప్పుడు నామినేషన్స్ అనేది 2 days టైం ఉంటుంది. 2 to 3 days టైం ఉంటుంది. ఒక ఎంపీటీసీకి రెండు మూడు ఎంపీటీసీలు కలిసి ఒక దగ్గర ఎలక్షన్స్ నామినేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఎలక్షన్స్ నామినేషన్స్ అయిపోయినాక విత్డ్రా టైం ఉంటుంది. విత్డ్రా చేసుకున్నాక ఎవరో అభ్యర్థులు ఎంతమంది ఉంటారో అంత అభ్యర్థులని పేపర్ బ్యాలెట్ మీద తీసుకుంటారు. అక్కడ ఎంపీటీసీకి వచ్చేసి పింక్ పేపర్ ఉంటుంది. అదేవిధంగా జెడ్పీటీసీకి వచ్చి వైట్ పేపర్ ఉంటుంది. అంటే ఎన్పీటీసీకి పింక్ పేపర్ ఓటు వేయాలి, జెడ్పీటీసీకి వైట్ పేపర్లో ఓటు వేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఎన్పీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ఎట్లా ఉంటుంది అనుకుంటుంది. స్టేట్ ఎప్పుడు మనకి ఎన్నికల ఎలక్షన్స్ టైం అంటే ఎలక్షన్ డేట్ అనేది వస్తుంది. ఎలక్షన్ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలక్షన్స్ ఉంటాయి. తర్వాత 2 to 3 days ఆఫ్టర్ మొత్తం అన్నీ అంటే 2-3 మండలాలు కలిసి ఒక మండలంలో ఎలక్షన్స్ అనేవి కౌంటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కౌంటింగ్ తర్వాత వితిన్ 4 to 5 hours ఎలక్షన్ కౌంటింగ్ అయిపోతుంది. ఎవరు విజయం సాధిస్తారో వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి అప్పుడు ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు వస్తాయో ఆ పార్టీ తరపున ఎంపీపీ మరియు వైస్ ఎంపీపీగా ఎన్నుకుంటారు. ఎన్నికలు కూడా ఎట్లా నిర్వహించడం జరుగుతుంది, ఐన్ రైజింగ్తో ఈ అభ్యర్థికి నేను సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి ఆ పార్టీ ఎంపీపీగా ఎన్నుకుంటారు, వైస్ ఎంపీపీగా ఎన్నుకుంటారు. అదేవిధంగా జెడ్పీటీసీలు కూడా డిస్టిక్లో ఉన్న జెడ్పీటీసీలు అందరూ కలిసి ఒక జెడ్పీ చైర్పర్సన్ ఎన్నుకుంటారు. అదేవిధంగా జెడ్పీ చైర్మన్ కూడా ఎన్నుకుంటారు. ఈ విషయంలో జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా ఉంటారు. అంటే అదేవిధంగా మండలానికి సంబంధించి అందరు ఎంపీటీసీలు ఒక ఎంపీపీని మరియు వైస్ ఎంపీపీని ఎన్నుకుంటారు. అదేవిధంగా జిల్లా మొత్తంలో జెడ్పీ చైర్మన్, జెడ్పీ వైస్ చైర్మన్గా ఎన్నుకుంటారు ఫ్రెండ్స్. ఇదే విధంగా మండలంలో వచ్చేసి హైయెస్ట్ అథారిటీ ఎంపీపీగా ఉంటుంది. దాని తర్వాత వైస్ ఎంపీ రాజకీయ నేతగా ఉంటుంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో జెడ్పీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్గా ఉంటుంది. వీళ్ళకి స్పెషల్ రైట్స్ ఉంటాయి. వీళ్ళకి అంటే మండలం అంతా హెడ్ వచ్చేసి ఎంపీపీ, డిస్ట్రిక్ట్ మొత్తం హెడ్ వచ్చేసి జెడ్పీ చైర్మన్ పర్సన్గా ఎన్నుకుంటారు.